నమస్తే. ఈరోజు ధర్నా చౌక్ వద్ద కవిత ధర్నా చేస్తుంది. దాని విషయంపైన ఒక కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏమనిపిస్తుంది ఈరోజు బీసీల కోసం 42% ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ధర్నా చేస్తుంది కవిత, మీరు ఏమంటారు దీనిపైన? కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ గారు కాదు ధర్నా చేయాల్సింది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోపల, లేకపోతే కేసీఆర్ గారి ఇంట్లో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. ఎందుకంటే ఆనాడు 10 సంవత్సరాల కాలంలో బీసీలను తీవ్ర అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే లోకల్ బాడీలో 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదించడంతో ప్రధానంగా బీసీలకు 11% నష్టం జరిగింది. అదే కాకుండా తర్వాత బీఆర్ఎస్ ఆయనలో వైన్ షాపులు రిజర్వేషన్ ఇస్తే ఎస్సీలకు ఎస్టీలకు గౌడ్లకు రిజర్వేషన్ మేము స్వాగతించినాం. కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే, బీసీలను కూడా మీకు రిజర్వేషన్ కూడా ఆనాడు మోసం చేసింది మీరే. అదే కాకుండా మీరు బడ్జెట్లో ఎప్పుడు 3,000 కోట్లకు మించి ఏనాడు కూడా బీసీలకు నిధులు ఇచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు, అంటే మీకన్నా 6,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చినాం. బీసీల రిజర్వేషన్ 42% చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినాం. దానిలో భాగంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రిపోర్ట్ కూడా రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలామంది బీసీలను పీసీ ట్రెండ్ చేసింది. కేశవరావు గారిని కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వి హనుమంతరావు గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్ గారు, పీసీ బ్రెండ్గా మహేష్ కుమార్ గౌడ్ గారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వారే రాజ్యసభలో ఫ్లోర్ లీడరు. అంతకుముందు అదితి రంజన్ చౌదరి గారు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిండు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా జాతీయ స్థాయిలో కులగన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 27% ఓబీసీలకు జాతీయ స్థాయి రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఐఏఎంలో కావచ్చు, ఐఐటీలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు అధికారం పోయి జైలు పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారు. ఇన్ని రోజులు బీసీలు గుర్తురాలే. ఒక బీసీని కూడా వర్కింగ్ మెయిన్ చేయలే బీఆర్ఎస్ పార్టీ. లేదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేయలే, లేకపోతే బీసీలకు సముచిత గౌరవం ఇవ్వలే. బీసీలను అవమానించిన నాడు బీఆర్ఎస్ పార్టీ కొండ లక్ష్మణ్ గారిని అవమానించి పార్టీని సస్పెండ్ చేశారు. అదే కాకుండా మన ఆలయ నరేంద్ర గారిని అవమానించి సస్పెండ్ చేశారు. ఈటల నరేంద్ర గారిని అవమానించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ మోహం పెట్టుకొని ఈరోజు ధర్నా చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ సమాజంతో కూడా ఆలోచిస్తూ ఒక వాదన వినిపిస్తుంది. అటు కేటీఆర్ మాట ఎవరు వింటలేరు. సో కొంచెం హైలైట్ అవుతుంది హరీష్ రావు, వీళ్ళ ఫ్యామిలీ డామినేట్ అవుతుంది. ఈమె ఉనికి చాటుకోవడానికి ఈరోజు బీసీలను పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేస్తుంది, నేను వాళ్ళు ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంది ఓ వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతూ ఉంటే జాగృతి పేరు మీద రాజకీయం చేసింది ప్రజల సెంటిమెంట్ తోటి అన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఇష్యూ జరుగుతూ ఉంది. బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూ అయితేనే నాకు లాభం చేకూడదని చెప్పేసి ఈనాడు కల్వకుంట్ల కవిత గారు బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతసేపు కల్వకుంట్ల కవిత గారు రాజకీయం చేస్తారు తప్ప ఆనాడు జాగృతి పేరు మీద మహిళలకు వరగబెట్టింది ఏం లేదు. ఇంకా లిక్కర్ స్కామ్లో జైలు పోయి ఇచ్చి మహిళల పరువు తీసింది. తర్వాత ఇప్పుడు బీసీల పేరు మీద రాజకీయం చేస్తూ ఏదో రాజకీయంగా లబ్ధి జరగాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఆశిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేశారు. ఆనాడు ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌకే లేదు కదా. 10 సంవత్సరాల కాలం ధర్నా చౌకులు ఏనాడన్నా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిందా? లేదు. బీసీల గురించి ఏనాడన్నా మాట్లాడినా? పూలే విగ్రహం గురించో, లేకపోతే బీసీలకు ఎందుకు తక్కువ చేసినావు డాడీ రిజర్వేషన్ అని చెప్పేసి మాట్లాడినా? లేదు ఏనాడన్నా ప్రెస్ మీట్ పెట్టినా? ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. బీసీలకు సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి చూసి ఓరలేక బీసీలను కొంత నా సైడ్ తీసుకుపోలే ఒక దురుద్దేశంతో కల్వకుంట్ల కవిత గారు దిశ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఏమంటే మీకు ఏమనిపిస్తుంది? బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్లో స్థానిక ఎలక్షన్లు ఇవ్వబోతుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి డెడికేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో, మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో హైకోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎవరు అడగకుండా ముందే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందుకోసం సర్పంచ్ ఎలక్షన్లు కూడా పోస్ట్ ఏకంగా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లు ఇప్పుడు వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పోన్ చేసుకున్నాం మేము. ఎందుకు? బీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలక్షన్ పెట్టాలా? బీసీలకు మాట ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం భావిస్తూ ఉంది. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం, రాజకీయ కోణంలో అనవసరం బీసీలకు గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. మీరు ఎన్ని కపట నాటకాలు చేసినా, మీరు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఇంటి ముందు ధర్నా చేస్తే తప్ప తెలంగాణ సమాజం మిమ్మల్ని హర్షించరు. బీఆర్ఎస్ పార్టీలన్నా చేయాలా, కేసీఆర్ గారు ఇంటి దగ్గరనే చేయాలా, లేకపోతే ఫామ్ హౌస్ లోపల చేసి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా చేస్తే అప్పుడు బీసీ సమాజం ఏమన్నంత నేను విశ్వాసంలో తీసుకుంటాను తప్ప అప్పటి వరకు బీసీ సమాజం ఎవరు కూడా విశ్వాసం తీసుకోరు. ఎందుకంటే బీసీలను తీవ్రంగా ముంచింది,
నిండా ముంచి అవమానించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. బీసీలు వాడుకొని కరివేపాలాగా వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీసీలకు ఏమీ మేలు చేయలేదు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం లేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు. మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. బీసీలు ఇంకా వాళ్ళని అవమానించి ఈటల రాజేందర్ గారిని, అదేవిధంగా ఇప్పుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, అదేవిధంగా ఆలయ నరేంద్ర గారిని అవమానించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించారు. ఎందుకంటే వాళ్ళంతా ఫౌండర్స్, వాళ్ళని అవమానించి పంపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సమాజంతో గ్రహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ధర్నా చేస్తూ ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఆనాడు కేసీఆర్ గారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎందుకు కల్వకుంట్ల కవిత గారు మౌనం వహించింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగన జరుగుతూ ఉంది. బడ్జెట్లో కూడా 9,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సోషలైజేషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా ముందుకు పోతుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడుతుంది. కేటీఆర్ని అరెస్టు చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా చేసింది కాబట్టి ప్రజాప్రతినిధిని ఒక విమర్శలు చేయొద్దు, ఒక అన్యాయమైన కేసులు పెట్టొద్దు అని చెప్పేసి అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు నిర్ణయించడం జరిగింది. మీరు ఏమంటారు దీనిపైన? ఎప్పుడు నిర్ణయించారు? మొన్న లేలే ఏం చెప్పారంటే, అంటే ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ చేయొద్దట. ఆ డేట్ వరకు మాత్రమే కేటీఆర్ గారు అరెస్ట్ చేయొద్దు, కానీ ఇంట్రాగేషన్ చేసుకోని చెప్పారు. చేసుకోవచ్చు. అదే కాకుండా ఆ కేసును క్వాష్ చేయలే. కల్వకుంట్ల కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ కేసులో జైలుకు పోతా ఉన్నాడు. చేసిన తప్పులన్నీ కల్వకుంట్ల కేటీఆర్ గారు చేసిండు. ఎందుకంటే ఆనాడు ఈ కేసు నడిచే ఒక ఇంకెన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పటి వరకు అయితే అది కాదు. ఇక్కడ అరెస్ట్ చేయొద్దంట. విచారణ మొత్తం పూర్తయ్యేంత వరకు అరెస్ట్ చేయొద్దని విచారణ సంబంధించి దానిలో కోర్టులో ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా వారం 10 రోజులు క్లోజ్ అయిపోతుంది. ఆ వరకు అరెస్ట్ చేయొద్దని స్పీడ్ పనిచేస్తారు. ఆ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది తప్ప పూర్తి స్థాయిలో కేసు తీసేయలేదు. అదే కాక కల్వకుంట్ల కేటీఆర్ గారు తప్పు చేయలేదని చెప్పలేదు, క్వాష్ చేయలేదు. కాబట్టి స్పష్టంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రజాధనాన్ని వృధా చేసిండు కల్వకుంట్ల కేటీఆర్ గారు. దాదాపు 46 కోట్ల రూపాయలేమో ఏకంగా 23 కోట్ల రూపాయలు ఒకసారి, 23 కోట్ల రూపాయలు ఒకసారి ఒప్పందం చేసుకుందేమో మున్సిపల్ శాఖతోటి, నిధులు ట్రాన్స్ఫర్ చేసిందేమో హెచ్ఎండిఏ తోటి. నోటు ఫైల్ మీద సంతకం పెట్టడానికి ముందే 23 కోట్ల రూపాయలు ఒకసారి బదిలీ అయిపోయినాయి. నోటు ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు ఒప్పందం చేసుకుని మున్సిపల్ శాఖ నుంచి కాకుండా హెచ్ఎండిఏ నుంచి ఇది పంపేటప్పుడు ఖచ్చితంగా బోర్డు అనుమతి తీసుకోవాలా. బోర్డు అనుమతి 10 కోట్ల వరకు మాత్రం ఉంటుంది. ఆ అనుమతి తీసుకోలేదు. 10 కోట్లు దాటితే న్యాయశాఖ న్యాయశాఖ అనుమతి తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా. ఇక్కడ డాలర్ కొనుగోలు చేసినప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలా, ఫెమా అనుమతి తీసుకోవాలా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండే ఎలక్షన్ కోడ్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ నిబంధనలన్నీ అతిక్రమించుడు. దానిలో భాగంగా ప్రజాధనాన్ని ఏ వ్యక్తి అయితే ప్రభుత్వం నుంచి శాలరీ రూపంలో కావచ్చు, అలవెన్స్ రూపంలో తీసుకున్న వ్యక్తులు కావాలనే దురుద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అయితే నా మీద ఏసీబీకి ఎట్లా వస్తుంది, ఏసీబీ నా మీదకి వస్తానికి ఏ రైట్ ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ వచ్చింది. ఏసీబీ ఎందుకు వస్తుంది? ఈడీ ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈడీ అయింది. ఏసీబీ ఎందుకు అయింది? ఏసీబీ ఎందుకు అయిందంటే మీరు కావాలనే ప్రజాధనం వృధా చేసి కాబట్టి ఏసీబీ కేసు అయింది. ఇక్కడ కామన్ సెన్స్ ఉంటే అర్థమైతే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మీరు ఆర్బీఐ నిబంధనలు ఫెమా ఉల్లంఘించడంతో 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ కట్టింది. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఆ కేసులో ఒక 3-4 సెక్షన్ల మీద కేసులు పెట్టారు. ఒక కేసులో 1 నుంచి 4 సంవత్సరాలు, ఇంకో కేసులో 1 నుంచి 5 సంవత్సరాలు, ఒక కేసులో 1 నుంచి యావజ్జీవ కారాగార కూడా శిక్ష ఉంది. కాబట్టి ఖచ్చితంగా అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మాత్రమే మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినని చెప్పి కేటీఆర్ గారు అరవింద్ కుమార్ గారు ఒప్పుకున్న తర్వాత వీరి మీద కేసు అయింది. మరి మొదటి విట్నెస్ ఆయన. అదొకటి. హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరు ఉన్నారు? కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి మీద కేసు కాకుండా వైస్ చైర్మన్ ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద ఎందుకు కేసు అయింది అంటే చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ గారు ఇచ్చినట్టు వాంగ్మూల్యం ఆధారంగా మాత్రమే అక్కడ ఏసీబీ వారు కేసు పెట్టరు. ఇక్కడ ఇది అక్రమ కేసు అంటాడు, ఒకసారి నేను ఎక్కడ తప్పు చేసిన అంటాడు. నువ్వు ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనం వృధా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 55 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. 9వ సీజన్లో జరిగినటువంటి కార్ రేసింగ్ వ్యవహారం వల్ల హైదరాబాద్ ప్రజలంతా పెద్ద ఎత్తున ఇబ్బంది పడరు. ఆ కార్ రేసింగ్ వ్యవహారంలో స్పాన్సర్గా ఉన్న సంస్థ వెళ్ళిపోయింది. 10వ సీజన్కు వాళ్ళు మీరు రామని చెప్పారు. అంటే లాభం ఎందుకు రాలే? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని 600 కోట్ల రూపాయలు నష్టమయ్యే పనులు కేటీఆర్ గారు చేసి చాలా స్పష్టం. కాబట్టి ఆ కేసులో 3వసారి అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు భావించి వాళ్ళకేమైంది, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి బిజినెస్ రూల్స్ ఫాలో కాకుండా, మీరు క్యాబినెట్ అనుమతి తీసుకోకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా, న్యాయశాఖ అనుమతి తీసుకోకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా, ఫెమా నిబంధనలు ఫాలో కాకుండా మీరు అక్రమ మార్గంలో ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు పోడు ఖాయం. రైట్.
ఇది చూస్తూ ఉంటే ఫస్ట్ బీసీల గురించి మాట్లాడే ముందు బీసీలకు తమ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్లో ఎంత హోదా ఇచ్చారు, మీరు ఫస్ట్ మీ అధ్యక్షునిగా బీసీలు చేయండి, అప్పుడే బీసీల గురించి మాట్లాడితే నైతిక హక్కు మీకు ఉంటుందని చెప్పేసి మనతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.